Hi, welcome to our online class. In our YouTube series, we are conducting spoken English and English grammar classes. And in our today's class, we will discuss how to use do and does. సో తెలుగులోకి వచ్చేస్తే మనం చాలాసార్లు ఫౌండేషన్లో ఎవరైతే ఇంగ్లీష్లో ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంగ్లీష్లో రెండు వెర్బల్ తోటి ఒకటైంది డూ, మరొకటైంది డజ్. ఇంగ్లీష్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. డూ, డస్, ఈ రెండు కలిపి మనం అంటాం హెల్పింగ్ వెర్బ్స్. ఇంగ్లీష్లో అంటారు ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్స్ అనే పదము హార్డ్ అనిపిస్తే చాలా ఆర్డినరీ మాటల్లో స్పోకెన్లో మనం హెల్పింగ్ వెర్బ్ అంటాం. హెల్ప్ అంటే మనం నడలేకపోతున్నాం, ఒక కర్ర ఇచ్చాము, ఆ కర్రతో నడుస్తాం. అలాగే హెల్పింగ్ అంటే ఒక మెయిన్ వెర్బ్కి హెల్ప్ చేయడానికి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. రకరకాల టెన్స్లు ఫార్మ్ చేయడానికి వీటికి తెస్తారు. అయితే ఇందులో కన్ఫ్యూజన్ ఏంటి వస్తుందంటే డూ డజులు రెండు వస్తాయి. ఎలాగైతే హీ డస్ నాట్ లైక్ టు టాక్ టు మీ, హీ డస్ నాట్ వాంట్ టు టాక్ టు మీ, డస్ వచ్చింది అక్కడ. ఐ డు నాట్ వాంట్ టు టాక్ టు హిమ్, ఐ డు నాట్ వాంట్ టు టాక్ టు హిమ్. నువ్వు ఆయనతో మాట్లాడు, అతను వచ్చారంటే నో, ఐ డు నాట్ వాంట్ టు టాక్ టు హిమ్, ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ హిమ్. అంటే ఇక్కడ మీరు చూసారు ఏంటి, అయితే డూ అన్నాము లేక డజ్ అన్నాము. నేను ఆయనతో మాట్లాడాలనుకోవడం లేదు. అంటే జనరల్ సెన్స్లో మనం కొన్ని మాట్లాడాలనుకుంటాం, కొన్ని జనరల్ వాక్యాలు. నాకు టీ తాగాలనిపించింది, ఐ డు నాట్ వాంట్ టు టేక్ టీ, లేక ఐ డోంట్ వాంట్ టు టేక్ టీ. అంటే షార్ట్లో డోంట్ అంటాం. మాట్లాడినప్పుడు రాసేటప్పుడు డు నాట్ అని రాస్తాం, డోంట్ అని కూడా రాస్తాము, కానీ స్పోకెన్ లేకుండా డోంట్ అంటుంటాం. సో డోంట్ అన్న తర్వాత చూద్దాం డూ ఎప్పుడు వస్తుంది, డజ్ ఎప్పుడు వస్తుంది. నువ్వు దీనికి రెండు ఫార్మ్లో చూస్తాము. ఇంగ్లీష్లో మనము నెగటివ్ సెంటెన్సెస్ అంటే ఏ వాక్యాలు అయితే నెగటివ్గా మనం చెప్పాలనుకుంటాం, నేను తినాలనుకోవడం లేదు, నేను రాయాలనుకోవడం లేదు, నాకు మాట్లాడాలనిపించడం లేదు, నేను చదవాలనుకోవడం లేదు, నేను మాస్క్ పెట్టుకోవాలనుకోవడం లేదు, నేను బయటికి వెళ్ళాలనుకోవడం లేదు. ఈ టైప్ ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్ అవి కూడా జనరల్ సెంటెన్సెస్. అంటే ఇందులో కంటిన్యూటీ లేదు, పర్ఫెక్ట్ లేదు, ఏది లేదు. ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ సైడ్, ఐ డోంట్ వాంట్ టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్, లేక ఐ డు నాట్ లైక్ యూ, ఐ డు నాట్ లైక్ దిస్ చౌమిన్. ఇలాగా డూ వచ్చింది, డూ అన్న సెన్స్ వస్తుంది. అదే హీతో మాట్లాడినప్పుడు హీ డస్ నాట్ వాంట్ టు టాక్ టు మీ, హీ డస్ నాట్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హీ డస్ నాట్ లైక్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, హీ డస్ నాట్ వాంట్ టు గో టు ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా మనం రెండు సెన్స్లో ఇక్కడ యూజ్లో మాట్లాడాము. అది ఇప్పుడు నేను రాస్తాను, ఇంకా క్లియర్ అయిపోతుంది. ఒకటి ఏంటి రాసాము, నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్సెస్లో ఎక్కువగా జనరల్ వాక్యాలు ఏవైతే ఇలాంటివి మాట్లాడాలనుకుంటున్నాం అక్కడ డూ వస్తుంది, డజ్ వస్తుంది, నాట్ వస్తుంది. అంటే ఎక్కడ ఇప్పుడు ఒక వాక్యం రాశాను, ఐ డు నాట్ లైక్ ఇడ్లీ. ఎవరో మీకు ఇడ్లీ ఇచ్చారు తినమని. ఫస్ట్ చిన్న వాక్యాలతో ముందుకు వెళ్తాం, తర్వాత హార్డ్ వాక్యాలకి వెళ్తాం. సో అప్పుడు నువ్వు అంటావు ఎవరో నీకు ఇడ్లీ ఇచ్చారు తిను అని. అప్పుడు అంటావు ఐ డు నాట్ లైక్ ఇడ్లీ, నాకు ఇడ్లీ నచ్చదు. లేక దానికి ఇంకా కొంచెం షార్ట్లో మనం అంటాం ఐ డోంట్ లైక్ ఇడ్లీ. డు నాట్ అన్నా డోంట్ అన్నా అర్థం ఒకటే. మాట్లాడినప్పుడు ఈ డోంట్ దగ్గర దీనికంటే ఎపోస్ట్రఫ్ రాసేటప్పుడు ఎపోస్ట్రఫ్ పెడతాం. అదే మాట్లాడినప్పుడు డూకి నాట్కి కలిపి ఇంకా షార్ట్ చేసి డోంట్ అంటాం. దీనికంటే అబ్రివియేషన్ ఫామ్, షార్ట్ ఫామ్. ఎలాగైతే సైన్స్లో ఫార్ములాలు ఉంటుంటాయి, షార్ట్లో సింబల్స్ రాస్తుంటారు. ఇంకా ఈ రకంగా షార్ట్ ఫార్మ్ అంటారు వీటికి, డు నాట్ లేక డోంట్. మనం కూడా మాట్లాడినప్పుడు కూడా తెలుగులో కూడా అలాగే షార్ట్లు ఆడుతుంటాం. ఎలాగా, అన్నం తిన్నావా అంటే నువ్వు తిన్నాను అంటావు, అంతేగాని అన్నము, కూర, పప్పు, చారు అన్ని కలిపి తిన్నాను అను.
ఏమంటావంటే తిన్నావంటే తిన్నాను. తిన్నావు అన్నది షార్టే, తిన్నాను అనడము షార్టే. రాసినప్పుడు తిన్నావా కదా, నువ్వు తిన్నావా, నువ్వు భోజనం చేసావా అంటే నేను భోజనం చేశాను. ఇదేంటి లాంగ్. మాట్లాడినప్పుడు లాంగ్ వాక్యాలు ఆడము, షార్ట్ వాక్యాలు ఆడతాం. షార్ట్ వాక్యాలు ఆడినప్పుడు ఇంగ్లీష్లో కూడా అలాగే షార్ట్లో ఐ డు నాట్. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్నాము ఏ అపోస్ట్రబుల్ గురించి కాదు. ఇక్కడ ఈ క్లాస్ తాలూకు మెయిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది డూ, డచ్. ఈ డూ కాన్సెప్ట్, డచ్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిందంటే మీకు చాలా వరకు అర్థమైపోతుంది. అయితే నెగటివ్ సెంటెన్స్ ముందు చూస్తున్నాము. నెగటివ్ సెంటెన్స్లోనూ ఇవి ఎక్కువ వాడతారు. తర్వాత ఇంట్రోగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్స్ వేస్తారు, అందులో వాడతారు. క్వశ్చన్స్ వేస్తారన్న తర్వాత ఆలోచిద్దాం. ముందు ఒక్కొక్కటి క్లారిటీ చేద్దాం. వీడియోలో టైం ఉంటే క్వశ్చన్స్ ఆలోచిస్తాం, అదే రోజు మరొక వీడియోకి తీసుకెళ్ళిపోతాం. సో అవర్ కాన్సెప్ట్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ డూ, డచ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ ద యూజ్ ఆఫ్ డూ ఆర్ డచ్. చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో. ఐ డు నాట్, అదే కానీ హీ రాసినప్పుడు ఈ డస్ నాట్ లైక్ ఇడ్లీ అంటే మీరేమో మీ అమ్మతో వెళ్ళారు ఏదో ఇంటికి, వాళ్ళు నీ ముందు ఇడ్లీ పెట్టారు. అప్పుడు అమ్మ అంటారు నీకోసం, బాబు మన అబ్బాయికి ఇడ్లీ నచ్చదు అంటే హీ డస్ నాట్ లైక్ ఇడ్లీ అంటే అతనికి ఇడ్లీ నచ్చదు. ఇక్కడ పని ఏటో జరగడం లేదు. నీ యొక్క అంటే ఒక బిహేవియర్ని లేక ఒక అలవాటుని, బిహేవియర్ కంటే అలవాటు అనడం మంచిది, అలవాటుని అమ్మేమో అక్కడ చెప్తుంది. ఏంటి అలవాటు? మా అబ్బాయి ఇడ్లీలు తినడు, లేక మా అబ్బాయి పూరీలు తినడు, లేక మా అబ్బాయి పలానా వరకు చేయడు. ఈ రకంగా అలవాట్లు అనమాట నెగటివ్లో చెప్తున్నాం. కాబట్టి దీనికి స్పోకెన్ ఫార్మ్లో ఇలా కూడా రాస్తుంటారు. ఈ డజంట్ లైక్ ఇడ్లీ అంటే డజంట్ అన్నా డజ్ నాట్ అన్నా అర్థం ఒకటే. డజంట్ అన్నది మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు, డజ్ నాట్ అనేది రాసేటప్పుడు ఉపయోగిస్తారు. రాసేటప్పుడు డజంట్ కూడా రాస్తుంటారు. కథల్లో, టెక్స్ట్ బుక్లో, మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కూడా ఇలాంటి 2 ఫార్మ్లు ఉంటాయి. కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్లీ కరెక్ట్. అంటే ఇది తప్పు ఇది రైటు అన్నది ఏమీ లేదు, బోత్ ఆర్ కరెక్ట్. కానీ మాట్లాడేటప్పుడు తెలుగులో ఎలాగైతే స్పీడ్గా మాట్లాడతాం, తక్కువ పదాలతో ఆడతాం, అదే కాన్సెప్ట్ ఇంగ్లీష్లో కూడా స్పీడ్గా ఆడేటప్పుడు వారు ఈ డస్ నాట్ లైక్ అన్నది ఈ డజంట్ అని ఇస్తారు. ఐ డు నాట్ అంటే ఐ డోంట్ అంటారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే మనకి నెగటివ్ సెంటెన్సెస్లో ఇవి రాస్తారు. సో దేనికి ఏంటి వస్తుంది మీరు చూసారు. ఐతో డూ వచ్చింది అంటే డూ అన్న పదము ఏ సబ్జెక్ట్ తోటి వస్తుంది అంటే ఐ తోటి వచ్చింది. వి do, they do, he does, she does. ఏదైనా మనిషి పేరు ప్లస్ సింగులర్ నంబర్ డస్. మరి ప్లూరల్ నంబర్, మనిషి పేరు ప్లస్ ప్లూరల్ నంబర్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, ప్లూరల్ నంబర్ డూ. ఇది అవుతుంది మనకి అంటే ఫౌండేషన్. మాకంటే అలవాటు అయిపోయింది, అలవాట్లు అవన్నీ వచ్చేస్తుంటాయి. ఎలాగైతే అమ్మకు వంట అలవాటు అయిపోయింది అనుకో, అన్ని వీడియోలు చూసుకున్నాము వండుకు రోజు, అది ఆటోమేటిక్ బ్రెయిన్ చెప్పేస్తుంటుంది ఏం చేయాలో, ఎప్పుడు వేయాలి, ఏది వేయాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు వేడి చేయాలి, ఎంత తగ్గించాలి, ఎంత వేడి తగ్గించాలి, ఎంత పెంచాలి, ఆ తర్వాత ఏం వస్తువు వేయాలి, ఆ తర్వాత తాలింపు పెంచాలి, అంతా ఒక ఆటోమేటిక్ ప్రాసెస్లో అలా వెళ్ళిపోతుంటుంది. అదే మనం కానీ నేర్చాము ఆ పని. ప్రతి ఒక్కటి అడగాలి, ప్రతి ఒక్కటి వీడియో చూడాలి, లేక పక్కన ఉంటే అడగాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీకు అలవాటు అయితే వీటి అవసరం, ఈ నోట్స్ అవసరం, ఈ బ్లాక్ బోర్డుల అవసరం ఏవి ఉండవు అన్నమాట. అయితే మనం ఏంటనుకున్నాము, ఫస్ట్ పర్సన్ ఐక్ అంటారు ఇంగ్లీష్లో, ఫస్ట్ పర్సన్. సో ఇంకొంచెం బాగా నేర్చాలనుకుంటున్నారు గ్రామర్ ఎవరు, ఈ పదం కూడా నేర్చుకోండి. ఫస్ట్ పర్సన్ అంటారు, ఫస్ట్ పర్సన్. మరి వీక్ ఏంటంటారు, సేమ్ అదే ఫస్ట్ పర్సన్ అంటారు. సో ఫస్ట్ పర్సన్ కోసము డూ వచ్చింది. దేక్ అంటారు థర్డ్ పర్సన్ ప్లూరల్ నంబర్, అంటే థర్డ్ పర్సన్ 2 రకాలు ఉంటాయి, సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది.
అందుకని ప్లూరల్ రాశాను ఇక్కడ. ఇది కూడా థర్డ్ పర్సన్, ఇది సింగులర్ నెంబర్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. సేమ్ షీ కూడా అంతే, ఈ రెండు ఒకటే. తర్వాత మనిషి పేరు అంటే ఏదో సుభాష్ అని రాసావు, డజ్ వచ్చింది, ఇక్కడ డజ్ రాసాను. సుభాష్ డజ్ నాట్ వాంట్ టు ఈట్ బిర్యానీ. లేక ఇద్దరు పేర్లు రాసాము, సుభాష్ అండ్ సురేష్ డోంట్, అప్పుడు డూ వస్తుంది అన్నమాట. ఇక్కడ డూ రాసాను. ప్లూరల్ నెంబర్ అయితే డూ, సింగులర్ నెంబర్ అయితే డజ్. అంటే ఇదవుతుంది స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ డూ అండ్ డజ్. అంటే డూ ఎలా వాడాము, డజ్ ఎలా వాడాము అంటే డూ డజ్ అనేవి నెగటివ్ సెంటెన్సెస్లో వాడుతుంటారు అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో వాడుతుంటారు. అంటే క్వశ్చన్స్ వేసేటప్పుడు అనేది ఇప్పుడు రైట్ నా మనం చూడడం లేదు, మనం చూస్తున్నప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ ఎలాంటివి, ఏవైనా మీ యొక్క అలవాట్లు లేక సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇంతకు ముందు వీడియోలో నేర్చారు, ఆ టెన్స్లో కొన్ని వాక్యాలు, నేను ఫలానా పని చేస్తాను, నేను తింటాను, నేను రాస్తాను, నేను చదువుతాను, నేను పడుకుంటాను, అంటే ఇలాంటి నెగటివ్ చెప్పినప్పుడు నేను చదవను అంటే ఐ డు నాట్ రీడ్. నేను మొబైల్ ఫోన్లో గేమ్ నానన్నారు అనుకో, మొబైల్ ఫోన్లో గేమ్ నువ్వు ఆడుతున్నావు అంటే నో, ఐ డు నాట్ ప్లే గేమ్స్ ఆన్ మొబైల్ ఫోన్. అంటే నేను మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడను, మరి మీరు నాకు అంటే ఆడుతున్నావు అంటున్నారు అని అలా అన్నప్పుడు ఐ డు నాట్ అంటే ఐ డోంట్ ప్లే గేమ్స్ ఆన్ మొబైల్ ఫోన్, అయిపోయింది. లేక నీకెవరో అన్నారు నువ్వు కరోనా టైంలో కూడా బయట అలా తిరుగుతుంటావేమి అని, అప్పుడు అంటే నో ఐ డోంట్ గో అవుట్ సైడ్. అంటే నేను అవుట్ సైడ్ నేను వెళ్ళడం లేదు, మీరు అంటున్నారు అలాగా నేను వెళ్ళడం లేదు. ఐ డు నాట్ గో అవుట్ సైడ్ లేక ఐ డోంట్ గో అవుట్ సైడ్. లేక నీకెవరో అన్నారు అనుకో, నువ్వు అబద్ధాలు చెప్పేవేమి, నువ్వు ఏదో ఒక సంఘటన అయింది, నువ్వు అక్కడ అబద్ధం చెప్పలేదు కానీ నీకు వాళ్ళు బ్లేమ్ చేస్తారు, నువ్వు అబద్ధం ఏం చెప్తావు అంటే అప్పుడు నువ్వు అంటావు నో ఐ డోంట్ టెల్ లైస్, ఐ డోంట్ టెల్ లైస్ లేక ఐ డు నాట్ టెల్ లైస్. నేను అబద్ధం చెప్పను, మీరు అనవసరం బ్లేమ్ చేస్తున్నారు కానీ నేను చెప్పను. అలాగే హీ కోసం వచ్చాను, నీ పక్కన ఇంకొక అబ్బాయి గురించి అమ్మాయి గురించి అనుకో మాట్లాడుతున్నారు, అతను అబద్ధం చెప్పారని, అప్పుడు నువ్వు అంటావు నో మై ఫ్రెండ్ డజంట్ టెల్ లైస్. అంటే నీ ఫ్రెండ్కి ఎవరో నీ ముందే అన్నారు ఆమె అబద్ధం చెప్పింది నిన్న అంటే నో నేను అబద్ధం చెప్పిస్తానేమో కానీ మై ఫ్రెండ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, షీ డజంట్ టెల్ లైస్. చూస్తున్నా డజ్ వచ్చింది, షీ కోసం ఏంటి రావాలా డజ్ వచ్చింది. షీ డజ్ నాట్ టెల్ లైస్, ఆమె అబద్ధం చెప్పదు. లేక దే వచ్చింది అనుకో, వారు, అప్పుడు దే కోసం ఏంటి రాస్తున్నాము దే డు నాట్ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. అంటే టీచర్లు అడిగామనుకో మేము ఎవరికో వాళ్ళు ఆన్లైన్ క్లాసులకి అంటే వచ్చారా అంటే అప్పుడు వాళ్ళు దే డు నాట్ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్, వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వరు. ఏమవ్వరు అంటే వాళ్ళకి నచ్చదు లేక మొబైల్ అంటే లేదు, లేక మొబైల్ మీద వాళ్ళకి విరక్తి ఉన్నది, ఏదో ఉంది, వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు కాబట్టి దే డు నాట్ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్ అన్నారు అన్నమాట. ఇలాగా మన యూజువల్ హ్యాబిట్స్, యూజువల్ అలవాట్లు నెగటివ్లో చెప్పినప్పుడు అప్పుడు నీకు ఈ టెన్స్ వాడాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఈ డూ అండ్ డజ్ వాడాల్సి ఉంటుంది. ఎలాగైతే నీకు అడిగారు ఎవరు, నువ్వు సెన్సోడైన్ టూత్పేస్ట్ వాడుతుంటావా, అప్పుడు నువ్వు అంటావు నువ్వు అంటే వాడడం లేదనుకో, ఎందుకంటే మనం నెగటివ్ సెంటెన్స్ రాస్తాం. అప్పుడు ఐ డు నాట్ యూజ్ సెన్సోడైన్ పేస్ట్. వాడుతున్నావు అనుకో అప్పుడు డూ రాదు, ఐ డూ యూజ్ సెన్సోడైన్ అలా రాదు. అంటే పాజిటివ్ సెంటెన్స్లో డూ రాదు, నెగటివ్ సెంటెన్సెస్లో డూ వస్తుంది. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ నువ్వు నెగటివ్గా చెప్పాలని అవసరం వచ్చింది, కావాలని ఎవరు నెగటివ్గా ఏదో చెప్పరు కదా, నేను తిన్ను, నేను రాయను, నేను పడుకోను, నేను మాట్లాడను అలాగంటూ. నీకు అలాంటి అవసరం వచ్చింది స్పోకెన్ ఇంగ్లీష్లో, ఎప్పుడైతే నువ్వు నెగటివ్ సెంటెన్స్ అక్కడ చెప్పాల్సి వస్తుంది అప్పుడు నువ్వు అక్కడ డూ లేక డజ్ వాడాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు నెగటివ్ సెంటెన్స్లో ఎక్కడ డూ వస్తుంది ఎక్కడ డజ్ వస్తుంది అన్న ఆలోచన ఈ వీడియోలో మనం చూస్తున్నాం అనమాట. సో అందులో మనకు క్లారిటీ అయింది ఏంటి అంటే, ఎప్పుడైనా మన సెంటెన్సెస్లో ఐ వస్తే డూ వచ్చింది, వి వస్తే డూ వచ్చింది అంటే ఫస్ట్ పర్సన్కి డూ వచ్చింది. ఫస్ట్ పర్సన్ అని గుర్తుంచుకుంటే ఫస్ట్ పర్సన్ విల్ టేక్ డూ అండ్ థర్డ్ పర్సన్ అవుతుంది దే, ఇదైంది
థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ డచ్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇలా గుర్తుంచుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఎలాగైతే థర్డ్ పర్సన్ సింగులర్, ఇది సింగులర్, ఇది డచ్. థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇది ప్లూరల్ డూ. తర్వాత ఇక్కడ ఇంకొకటి రాయలేదు యూ, సెకండ్ పర్సన్ రాయలేదు యూ, సెకండ్ పర్సన్ రాయిస్తాం యూ. యూ కోసం కూడా సెకండ్ పర్సన్ డూ ఏ వస్తుంది. అంటే సెకండ్ పర్సన్ డూ, ఫస్ట్ పర్సన్ డూ, సెకండ్ పర్సన్ డూ, థర్డ్ పర్సన్ సింగులర్ డచ్, థర్డ్ పర్సన్ ప్లూరల్ డూ. ఇది అవుతుంది మెమరీ చేయడానికి. కానీ మెమరీ చేసినందుకు మాత్రాన మీకు యూజ్ రాదు. మెమరీతో పాటు యూజ్లోకి మనం వెళ్తుండాలి. ఆ వాక్యాలు మన నోటి ద్వారా అంటుండాలి. ఐదర్ మనలో మనము ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఊహించి అనుకుంటుండాలి, ఆర్ మన చుట్టూ మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, నాన్న, అమ్మ, అక్క ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతుండాలి. ఆడుతుంటే ఆ సెంటెన్స్ నీకు బ్రెయిన్లోనో అలా సెట్ అయిపోతుంది అనమాట. అప్పుడు నీకు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, అవన్నీ కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, ఆ బుక్లో అవసరమే లేదు. కానీ స్టార్టింగ్లో అవసరం ఉంటాయి. అట్ ద టైమ్ ఆఫ్ ఫౌండేషన్ క్లాస్లో అనుకో మీరు ఉన్నారు, ఎవరైతే బాగా నేర్చారు, ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, లేక అసలు నేర్చలేదు జీరో కానీ నేర్చాలనుకుంటున్నారు, లేక ఇంకొంచెం క్లారిటీ కావాలి మీకు. ఈ డూ డజ్లోనే చాలా రకాల మిస్టేక్స్ మీరు చేసేస్తున్నారు. టీచర్ ఏమో అండర్లైన్ చేసి రౌండ్ కొట్టి కోపం అవుతున్నారు, లేక ఇప్పుడంటే క్లాసులు అవడం లేదు కానీ ఇన్ కేస్ ఆ తర్వాత కూడా, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ కోసం మీరు గుర్తుంచుకుంటారు నెగటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్లో రాస్తారు. అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఇప్పుడు మనం ఈ తక్కువ టైంలో రాయడం లేదు. సో ఇప్పుడు క్లారిటీ మనకి ఏంటి వచ్చింది, క్లారిటీ వచ్చింది. డూ, డస్ ఎక్కడ వాడతారు? ఒకటి అవుతుంది నెగటివ్ సెంటెన్సెస్, ఏదైతే మనము ఈ వీడియోలో డీటెయిల్గా చూసాము. రెండోది అవుతుంది ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఏదైతే మనము ఈ వీడియోలో చూడలేకపోయాము బికాజ్ ఆఫ్ టైం ఫ్యాక్టర్ వల్ల. ఇది కానీ టచ్ చేస్తే మళ్ళీ 20 నిమిషాలు అవుతుంది కాబట్టి ఇది ఇంకొకసారి చూస్తాం. సో నెగటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మనం రూల్స్ చూసాం. రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి డూ వచ్చింది, థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్కి డజ్ వచ్చింది, థర్డ్ పర్సన్ ప్లూరల్ నంబర్కి డూ వచ్చింది. ఇలాగ ఏదైతే చెప్తుంటే మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అదేదో మ్యాథమెటిక్స్ లెక్కల క్లాస్ లాగా ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ రాసుకోవడానికి, అంటే డౌట్ వస్తే వెంటనే క్లారిటీ చేసుకోవడానికి అది ఉంచుకోవాలి. కానీ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ప్రాక్టీస్ యూజ్లో ప్రాక్టీస్ చేయాలి, అది అలవాటు చేసుకుని ఉండాలి. మనం ఏదైనా అలవాట్లు మాట్లాడినప్పుడు అది మాట్లాడుతుండాలి అనమాట. ఐ డు నాట్ ఉపయోగించి మాట్లాడాలి. ఐ థాట్ డు నాట్, ఐ డు నాట్ ఏంటి, ఐ డు నాట్ ఉపయోగించి నువ్వు మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో. ఎలాగైతే ఐ డు నాట్ యూజ్, ఏదో ఇందాక అన్నాం సెన్సోడ్ అండ్ టూత్ పేస్ట్, ఐ డు నాట్ గో అవుట్ సైడ్, కరోనాలో నువ్వు బయటకు వెళ్ళలేకపోతున్నావు, సో ఐ డు నాట్ గో అవుట్ సైడ్. లేక ఐ డు నాట్ వాచ్ టీవీ, నేను టీవీ చూడను. నీకు ఎవరు అడిగారు టీవీ చూస్తుంటారు? నో, ఐ డోంట్ లైక్, ఐ డోంట్ వాచ్ టీవీ, ఐ వాచ్ వీడియో క్లాసెస్ ఆఫ్ ఐ వాచ్ యువర్ క్లాసెస్, ఇలాగ అంటావు అనమాట. సో పాజిటివ్ సెంటెన్స్లో డూ రాలేదు, నెగటివ్ సెంటెన్స్లో మాత్రం వచ్చింది. లేక నాకు టైం వేస్ట్ చేసుకోవాలనుకోవడం లేదు అంటావు అనుకో, ఐ డు నాట్ వాంట్ టు వేస్ట్ మై టైం, అనుకోని ఈ వీడియోలు అనుకో నీకు ఇంట్రెస్టింగ్ విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు తెలియలేదు అనుకో, అప్పుడు నువ్వు అంటావు ఐ డు నాట్ వాంట్ టు వాచ్ దిస్ వీడియో. అదే ఇంట్రెస్ట్ వచ్చింది, తెలుసుకున్నావు సంథింగ్ కొత్త విషయం ఏదో కొత్త యాంగిల్లో, అప్పుడు అంటాం ఐ వాంట్ టు వాచ్ యువర్ వీడియో. అంటే మీవేవైతే వీడియోలు ఇంకా రాబోతాయో అవి నేను వాచ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది నిన్ననే నాకు ఒక పాత ఎక్స్ స్టూడెంట్ ఒక ఆయన అన్నారు, అదే మా అమ్మాయి మీ వీడియోలు చూస్తుంది నేర్చుకుంటుంది అని. సో దట్ ఈజ్ ఏ వెరీ ప్లస్ పాయింట్. తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసమే మేము ఉన్నాము ఖాళీ టైంలో. సో అలాంటి తెలుసుకున్న వాళ్ళు ఒక్కరున్నా సరే, ఆ ఒక్కరి కోసం మా శ్రమ కాస్త ఉపయోగమైతే అది మాకు కూడా చాలా ఆనందం ఈ ఖాళీ సమయంలో. అందుకోసమే ఈ చిన్న ప్రయత్నం ఆరంభించాము. ఇదేదో మనీ ఓరియంటెడ్ ప్రయత్నాలు ఏవి కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సర్వీస్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ దోస్ హు వాంట్ టు ఎన్హాన్స్ దర్ నాలెడ్జ్ స్కిల్స్. అది ఇంగ్లీష్ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ నాలెడ్జ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న సహకారం. ఇందులో మనీ ఓరియంటెడ్ ప్రాసెస్ ఏమీ లేదు, లేదా ఇదేదో లైక్లు కొట్టేస్తే అందరూ
మాకేవో వచ్చేస్తాడు అలాంటి ఆలోచనలు ఏవి లేవు. ఇట్ ఈస్ ఓన్లీ యూటిలైజింగ్ మై టైమ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పజెస్ సో దట్ స్టూడెంట్స్ విల్ బి బెనిఫిటెడ్. ఎవరైతే మా దగ్గరికి రాలేకపోతున్నారు అండ్ ఎవరైతే మా దగ్గర క్లాసులు చేయాలనుకుంటున్నారు, స్కూల్ విద్యార్థులే కాకుండా ఇతరులు కూడా, సో వాళ్ళకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించి అందుకోవచ్చు. దాన్ని ఒక బేస్గా తీసుకొని మనం ఆలోచిస్తున్నాం. సో ఈ క్లాస్లో మనం డూ అండ్ డజ్ నేర్చాము, నెగటివ్ సెంటెన్స్లు నేర్చాము. నెగటివ్ సెంటెన్స్లోన ఈ డూలు డజ్లు వాడతారు. ఆ నెగటివ్ సెంటెన్స్లు కంటిన్యూగా మాట్లాడుతుంటే అది మీకు ప్రాక్టీస్ అవుతుంది. యూజ్లోనే మనం ముందుకు వెళ్ళాలి. ఐ డు నాట్ రైట్, ఐ డు నాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఇప్పుడు అనుకో ఇంగ్లీష్ మీకు ఎవరు అడిగారు, మీకు ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఐ డు నాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. లేక నువ్వే ఆఫీస్లోకి వెళ్ళావు, బెంగాలీ వ్యక్తి ఉన్నారనుకో, నీకు ఏదో వాళ్ళు వర్క్ చేయలేదనుకో, నువ్వు కోపం మీద ఇంగ్లీష్ 6-7 వాక్యాలు అనేసావు అనుకో, బాగా నేర్చేసారు. ఈ వీడియోలో అనేసిన తర్వాత అతను అంటారు అనుకో, అతనికి నీ ఇంగ్లీష్ అర్థమైపోతే ఓకే, అతను వినేస్తారు. మరి అతను అనుకో అర్థం అవ్వలేదు, అప్పుడు అతను అంటారు ఐ డు నాట్ నో ఇంగ్లీష్. అంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్. అంటే బాబు లేక అమ్మాయి, నువ్వు చాలా ఇంగ్లీష్లో నాకు ఏదో అరిచేసావు, కానీ నాకు ఆ ఇంగ్లీష్ తెలియదు. ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఐ నో బెంగాలీ. సో ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఇన్ బెంగాలీ ఐ విల్ అండర్స్టాండ్. ఈ టైప్లో అతను అంటారు. అయితే ఇన్ని వాక్యాలు మనం ఇక్కడ నేర్చలేదు. ఇక్కడ డూ డజ్ ఎక్కడ వచ్చింది అక్కడే నేర్చింది. సో డూ అన్నది ఈ టైప్లో వాడతారు అన్నమాట. ఐ డూ, ఐ డోంట్, డోంట్, డజంట్. అంటే వీటికి షార్ట్ ఫార్మే డూ అయింది, డు నాట్ అయింది లాంగ్ ఫార్మ్, డు నాట్కి షార్ట్ ఫార్మ్ అవుతుంది డోంట్. ఇలా కూడా నేర్చండి ఫండమెంటల్లో. అలాగే డస్ నాట్ అయినది లాంగ్ ఫార్మ్, డజంట్ అయింది షార్ట్ ఫార్మ్. ఇది స్పోకెన్ పార్ట్, ఇది రిటర్న్ పార్ట్. అంటే స్పోకెన్లో మాట్లాడేటప్పుడు మనం ఈ ఫార్మేట్ వాడతాం. ఐ డోంట్ రైట్, ఐ డోంట్ ఈట్, ఐ డోంట్ ట్రై. ఇలాగా he doesn't like, he doesn't eat, he doesn't try, he doesn't ask. ఇలాగా రాసేటప్పుడు ఇంగ్లీష్లో ఏదైతే రిటర్న్ ఫార్మేట్లో ఏదైనా వాక్యాలు, వ్యాసాలు, లెటర్లు ఏవైనా రాస్తాం, అక్కడ ఈ ఫార్మేట్ వాడతాడు. ఐ డు నాట్, he does not రైట్ ఇంగ్లీష్, he does not వాడతాడు. అయితే మాట్లాడినప్పుడు ఒకవేళ ఇవి వాడేసినా సరే అది తప్పు కాదు, రాసేటప్పుడు ఒకవేళ ఇది రాసేసినా సరే అది పెద్ద తప్పు కాదు. అది సందర్భం బట్టి అది మనకు అర్థమవుతుంది. ఒక సిచ్యువేషన్ బట్టి నువ్వు ఏ స్ట్రక్చర్ వాడుతున్నావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది అడ్వాన్స్ క్లాస్లో చూస్తాం. సో ఈ వీడియోలో డూ డజ్ యొక్క నెగటివ్ ఫార్మ్ చూసాము. ఇంట్రోగేటివ్ ఫార్మ్ మనం మరొక వీడియోలో తర్వాత చూస్తాం. బాయ్.